అవి బాగా ఎంజాయ్ చేస్తాం మేము. డెఫినెట్గా మీకు షేర్ చేసుకోవాలి సార్. మేము మత్తు వదలరా చూస్తున్నప్పుడు ఓరి నా కొడుకు ఏదో సీరియల్లో కింద స్క్రోలింగ్ నడుస్తుంటుంది. జనరల్గా స్క్రోలింగ్ నడుస్తుంటే ఫస్ట్ టైం మేము అబ్జర్వ్ చేయలేదు. సెకండ్ టైం చూసినప్పుడు స్క్రోలింగ్ ఏంటో చూస్తే పైన సినిమా జరుగుతుంటే కింద స్క్రోలింగ్ ఎందుకు చదువుతున్నాం అనేది స్క్రోలింగ్. ఇందులో కూడా స్క్రోలింగ్స్ ఉంటాయండి, ఈ సినిమాలో కూడా వస్తాయి. అది ఏమేమి అంటే ఒక డైరెక్టర్ దాన్ని ఎప్పుడు చదువుతాడులే అనుకోకుండా చదివే వాడిని కూడా నవ్విద్దాం, ఎవడో ఒకటి చదువుపోతాడు. చాలా యూనిక్ క్వాలిటీ అనిపించింది సార్. ఈ అంటే అతనికి తనకు సిగ్నేచర్ ఉంది సార్. తను అంటే తను ఒక సినిమా ఒక ఐడియా కనెక్ట్ అవ్వచ్చు, ఇంకొక ఐడియా కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ తన ప్రయాణానికి మాత్రం ఒక వాల్యూ ఉంటుంది. మేజర్ అడ్వాంటేజ్ దట్ రితేష్ హస్ గాట్ అండి. ఆయన చాలా సటిల్గా జనాల్ని ఎలా నవ్వించగలుగుతాడు, లౌడ్గా నవ్వించగలుగుతాడు. తర్వాత ఆయన ప్రతి కథలో ట్విస్ట్లు టర్న్లు అనేది అది ఇంట్రెస్టింగ్గా తీసుకుని వెళ్తాడు. దాంతోపాటు కామెడీని ట్రావెల్ చేస్తుంటాడు. రితేష్ రాణా నుంచి సినిమా వస్తుందంటే మీమర్స్కి పండగ సార్. మీమ్ మెటీరియల్ ఎంత బాగా దొరికిద్దంటే మత్తు వదలరా 2లో కానీ, హ్యాపీ బర్త్డేలో కానీ, మత్తు వదలరా 1లో కానీ ఒక మీమ్ మెటీరియల్ లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అజయ్ ఒక రీల్ తిరిగింది, రీనా ఎవరు అనే రీల్. అసలు ఆ సీజన్ మొత్తం మాకు అదే అంటే దాన్ని రీక్రియేట్ చేయని వాళ్ళు లేరు సార్, ఇన్ఫ్లుయెన్సర్ లేరు. సో మంచి మీ మెటీరియల్ కనిపిస్తుందా సార్ ఇందులో? ఉంటుందండి, అంటే ఆ మత్తు వదల 2లో ఉన్నంత ఉండదండి. బికాజ్ ఈ స్టోరీకి అంత సెట్ అవ్వదు కాబట్టి ఎంత పెట్టాలో అంత పెట్టాడండి.